క్లైమేటిక్ రీజన్స్ ఆఫ్ ఇండియా. ఇండియాకు సంబంధించిన కొన్ని క్లైమేటిక్ రీజన్స్ ఉన్నాయి, అవేంటో ఇప్పుడు చూద్దాం. ట్రాపికల్ రెయినీ క్లైమేట్, ట్రాపికల్ సవన్నా క్లైమేట్, ట్రాపికల్ సెమీ అరిడ్ స్టెప్పీస్, ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్, ట్రాపికల్ డెజర్ట్, హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ విత్ డ్రై వింటర్స్, మౌంటైన్ క్లైమేట్. ఈ క్లైమేటిక్ రీజన్స్ గురించి, అక్కడ టెంపరేచర్, రెయిన్ఫాల్ ఎంత ఉంటుంది, అలాగే ఈ టైప్ ఆఫ్ క్లైమేటిక్ రీజన్ ఏ ఏరియాస్లో మనం అబ్జర్వ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ట్రాపికల్ రెయినీ క్లైమేట్. ట్రాపికల్ రెయినీ క్లైమేట్ మనకు వెస్ట్ కోస్టల్ ప్లేన్స్ అండ్ వెస్టర్న్ ఘాట్స్ అలాగే అస్సాంలో కూడా మనకు ఈ ట్రాపికల్ రెయినీ క్లైమేట్ అనేది మనకు కనిపిస్తుంది. ఎక్కడెక్కడ? వెస్ట్ కోస్టల్ ప్లేన్స్, వెస్టర్న్ ఘాట్స్ అండ్ అస్సాం. రెయిన్ఫాల్ వచ్చేసి ఇక్కడ 200 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఉంటుంది. హైయెస్ట్ టెంపరేచర్స్ ఉంటాయి త్రూఅవుట్ ద ఇయర్. టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ రీజన్స్లో. ఈ రీజన్స్లో ఉన్న క్లైమేటిక్ రీజన్ ఏమంటారు అంటే ట్రాపికల్ రెయినీ క్లైమేట్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి ట్రాపికల్ సవన్నా క్లైమేట్. ట్రాపికల్ సవన్నా క్లైమేట్ వచ్చేసి మనకు పెనిన్సులా రీజన్లో కనిపిస్తుంది. పెనిన్సులా రీజన్లో అంటే ద్వీపకల్ప ప్రాంతంలో మనకు ట్రాపికల్ సవన్నా క్లైమేట్ జోన్ ఉంటుంది. ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేసి 76 సెంటీమీటర్స్ టు 150 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదవుతుంది. టెంపరేచర్స్ వచ్చేసి గ్రేటర్ దాన్ 18 degrees సెంటీగ్రేడ్ అంటే 18 degrees సెంటీగ్రేడ్ కన్నా ఎక్కువ టెంపరేచర్స్ నమోదవుతాయి. ఇది ఎలాంటి టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే లాంగ్ డ్రై వెదర్ త్రూఅవుట్ ద వింటర్ అండ్ ఎర్లీ సమ్మర్. వింటర్ సీజన్లో చలికాలం అండ్ వేసవికాలం స్టార్టింగ్లో లాంగ్ డ్రై వెదర్ ఉంటుంది. ఇక్కడ అంటే డ్రై వెదర్ ఉంటుంది, పొడిగా ఉంటుంది వాతావరణం ట్రాపికల్ సవన్నా క్లైమేట్లో. నెక్స్ట్ ట్రాపికల్ సెమీ అరిడ్ స్టెప్పీ క్లైమేట్. ఇది ఎక్కడ ఏ ప్రాంతాల్లో మనకు అబ్జర్వ్ చేయొచ్చు? దీనిని మనం ఏ ప్రాంతంలో అబ్జర్వ్ చేయొచ్చు అంటే సెంట్రల్ మహారాష్ట్ర టు తమిళనాడు కార్డమమ్ హిల్స్ వరకు. తమిళనాడులో ఉన్న కార్డమమ్ హిల్స్ వరకు ఈ ట్రాపికల్ సెమీ అరిడ్ స్టెప్పీ క్లైమేట్ జోన్ అని అంటారు. సెంట్రల్ మహారాష్ట్ర నుంచి తమిళనాడు వరకు. ఇక్కడ టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి. నియర్లీ 20 to 30 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్స్ ఉంటాయి. ఇక్కడ వర్షపాతం వచ్చేసరికి 35 to 80 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవుతుంది ట్రాపికల్ సెమీ అరిడ్ స్టెప్పీ క్లైమేట్లో. నెక్స్ట్ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్. ఇవి పంజాబ్, హర్యానా, కచ్ ప్రాంతంలో ఈ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్ క్లైమేటిక్ రీజన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ టెంపరేచర్స్ 18 degrees సెంటీగ్రేడ్ టు 35 degrees సెంటీగ్రేడ్, ఒక్కోసారి మ్యాక్సిమం ఇక్కడ 49 degrees సెంటీగ్రేడ్ టెంపరేచర్ వరకు నమోదవుతుంది. వర్షపాతం వచ్చేసి 30.5 సెంటీమీటర్స్ టు 63.5 సెంటీమీటర్స్ వర్షపాతం ఇక్కడ నమోదవుతుంది. ఏ రీజన్ అంటే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్. ఇవి కనిపించే ప్రాంతం ఏది అంటే పంజాబ్, హర్యానా, కచ్. ఇక్కడ టెంపరేచర్స్ వచ్చేసి 18 degrees నుంచి 35 degrees, వర్షపాతం 30.5 సెంటీమీటర్స్ నుంచి 63.5 సెంటీమీటర్స్ వరకు. ట్రాపికల్ డెజర్ట్ రీజన్ ఇది మనకు రాజస్థాన్లోని బికనేర్, బన్నెర్, జైసల్మర్ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ టైమ్ ఆఫ్ క్లైమేటిక్ రీజన్.
and some parts of Kutch. కచ్ ప్రాంతంలోని కొన్ని ఏరియాస్లో మనకు ట్రాపికల్ డెజర్ట్ టైప్ ఆఫ్ క్లైమాటిక్ రీజన్ కనిపిస్తుంది. ఇక్కడ రెయిన్ఫాల్ చాలా తక్కువగా ఉంటుంది. స్కాంటీ రెయిన్ఫాల్, నియర్లీ 30 సెంటీమీటర్స్ వర్షపాతం నమోదవుతుంది ఇక్కడ. నెక్స్ట్ టెంపరేచర్స్ చాలా హైగా ఉంటాయి ఇక్కడ. హై టెంపరేచర్స్ అబౌట్ 35 degrees సెంటీగ్రేడ్, ఇంకా అంతకన్నా ఎక్కువ కూడా నమోదవచ్చు. నెక్స్ట్ హ్యూమిడ్ సబ్ట్రాపికల్ విత్ డ్రై వింటర్స్. హ్యూమిడ్ సబ్ట్రాపికల్ విత్ డ్రై వింటర్స్. ఈ క్లైమాటిక్ రీజన్ వచ్చేసి సౌత్ ఆఫ్ హిమాలయాస్కి దక్షిణ వైపు ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ మనకు లభిస్తుంది. అంతేకాకుండా నార్త్ ఆఫ్ ట్రాపికల్ సవన్నాస్ ఎక్కడ కనిపిస్తాయి మనకు అంటే పెనిన్సులర్ రీజన్లో కనిపిస్తాయి. ఈ నార్త్ ఆఫ్ ట్రాపికల్ సవన్నాస్, పెనిన్సులర్ రీజన్కు నార్త్ డైరెక్షన్, ఉత్తర దిక్కున మనకు హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ విత్ డ్రై వింటర్స్ క్లైమేట్ దొరుకుతుంది. అండ్ ఈస్ట్ ఆఫ్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్. ఇది ఎక్కడ అంటే పంజాబ్, హర్యానా దగ్గర. ఈస్ట్ ఆఫ్ ట్రాపికల్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్ ఎక్కడ మనకు ఈ పంజాబ్, హర్యానా దగ్గర. దానికి తూర్పు వైపున వెళ్తే అక్కడ ఉన్న ప్రాంతాల్లో మనకు హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ విత్ డ్రై వింటర్స్ క్లైమాటిక్ జోన్ కనబడుతుంది. హిమాలయాస్కు దక్షిణాన, ట్రాపికల్ సవన్నాస్కు ఉత్తరాన ఉన్న ప్రాంతాల్లో, అలాగే ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ స్టెప్పీస్ అంటే పంజాబ్, హర్యానాకు తూర్పు వైపున మనకు ఈ హ్యూమిడ్ సబ్ ట్రాపికల్ విత్ డ్రై వింటర్స్ క్లైమాటిక్ జోన్ కనిపిస్తుంది. ఇక్కడ రెయిన్ఫాల్ వచ్చేసి 63.5 సెంటీమీటర్స్ టు 254 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం నమోదవుతుంది. ఈ ప్రాంతంలో వింటర్ సీజన్ చలి ఎలా స్టార్ట్ అవుతుందంటే స్టార్టింగ్లో మైల్డ్గా ఉంటూ తర్వాత సీవియర్గా ఇంక్రీజ్ అవుతుంది చలి. నెక్స్ట్ అదే సమ్మర్ అయితే ఎక్స్ట్రీమ్లీ హాట్ టెంపరేచర్స్ ఉంటాయి, చాలా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇక్కడ. ఇవి ఇండియాకు సంబంధించిన క్లైమాటిక్ రీజన్స్లోని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏదైనా టాపిక్కు సంబంధించి డీప్ ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే మమ్మల్ని మీరు టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. మా టెలిగ్రామ్ ఛానల్కు సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.